Welcome to my channel, The Divine Connection with Shiva and Krishna. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ధర్మంతో కూడిన పురుష ప్రయత్నంతో ప్రారబ్ధాన్ని కూడా మార్చుకోగలము అని తెలియజేసే మహాపతివ్రత శిరోమణి అయిన సావిత్రి యొక్క దివ్య చరిత్రను గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఒకానొక సమయంలో మద్రదేశాన్ని పరిపాలిస్తూ అశ్వపతి అని ఒక మహారాజు ఉండేవాడు. అతను ఉత్తమ క్షత్రియుడు, పరమ ధార్మికుడు. ఆయనకు సంతానం లేని కారణంగా సావిత్రీమాతను గురించి నిరాహారియే బహుకాలం తపస్సు ఆచరించాడు. సావిత్రి బ్రహ్మశక్తి. ఆ సావిత్రినే గాయత్రీమాత. మన బుద్ధిని ప్రచోదన చేయగలిగే దేవతా స్వరూపం ఆ గాయత్రీమాత. ఆ తపస్సుకు మెచ్చి స్వయంగా గాయత్రీమాత సాకార రూపంలో వారి ముందు సాక్షాత్కరించి వరం కోరుకోమనగా అశ్వపతి, నాకు వంశోద్ధారకుడైన ఒక పుత్ర సంతానాన్ని ప్రసాదించు తల్లి అని కోరుకున్నాడు. దానికి గాయత్రీమాత, అశ్వపతి, నీకు ప్రస్తుతం పుత్ర సంతాన యోగం లేదు. కాకపోతే నీకు నా అంశతో, నా దివ్య తేజస్సుతో సకల సద్గుణవంతురాలు, ధీరురాలు, ఇరు వంశాల వారిని తరింపచేయగలిగే ఉత్తమ కన్య జన్మిస్తుంది. తన కారణంగా నీకు విజయము, శాశ్వత కీర్తి సిద్ధిస్తుంది అని చెప్పి అంతర్ధానమయ్యింది. కొంతకాలానికి గాయత్రీమాత చెప్పినట్టే అద్భుత సౌందర్యంతో, దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ గాయత్రీదేవి అంశతో ఒక అద్భుత శిశువు జన్మించింది. గాయత్రీదేవి వరప్రసాదంగా ఆమెకు సావిత్రి అను నామకరణం చేశారు. గురువుల దగ్గర వినయంతో విద్యను అభ్యసిస్తూ తల్లిదండ్రుల దగ్గర ఎంతో ప్రేమగా పెరగసాగింది. సర్వ విద్యలు నేర్చింది. సమస్త కళల్లో ప్రావీణ్యం సాధించింది. ఇలాంటి లోకోత్తర కుమార్తెను పొందినందుకు పొంగిపోతున్నారు ఆ అశ్వపతి దంపతులు. అద్భుతమైన సౌందర్యంతో తను యుక్త వయసుకు చేరుకుంది. అది చూసి అశ్వపతి దంపతులు ఇంక కూతురికి పెళ్లి చెయ్యాలి అని అనుకున్నారు. ఈ లోపులో సావిత్రికి ఒకరోజు కలలో ఒక రాకుమారుని యొక్క దర్శనం అయ్యింది. చూసిన దగ్గర నుండి తన మనసును కేవలం అతనికి అంకితం చేసింది. ఆ అమ్మవారి దయ వల్ల నిజంగా అతను కనుక ఈ భూమిలో ఉండి ఉంటే నిశ్చయంగా అతనితోనే నా వివాహం జరుగుతుంది. అలా కాని ఎడల ఆ దుర్గమ్మ పాదాల చెంతనే నన్ను నేను సమర్పించుకుంటూ మోక్షార్థినై నా సంపూర్ణ జీవితాన్ని అమ్మవారి సేవలోనే గడిపి తరిస్తాను తప్ప ఇంక ఎవరినీ కలలోనైనా నా భర్తగా ఊహించలేను అని ఎంతో దృఢంగా నిర్ణయించుకుంది. మరుసటి రోజు తను కలలో చూసిన ఆ రాకుమారుడి యొక్క చిత్రపటం ఒకటి గీసింది. ఈ విషయాన్ని నేరుగా తండ్రికి చెప్పలేక బిడియంతో తాను గీసిన ఆ చిత్రపటాన్ని, దానితో పాటుగా ఒక సందేశాన్ని చెలికెత్తుకు ఇచ్చి తన తండ్రి దగ్గరకు పంపించింది. ఆ సందేశంలో, నాన్నగారు, నిన్న నా కలలో కనిపించిన వీరుడితను. అతన్ని చూడగానే అతనే నా వరుడు అన్న భావం కలిగింది నాకు. ఎక్కడో ఖచ్చితంగా ఉండే ఉంటాడు అని నాకు అనిపిస్తుంది. ఇలాంటి రూపురేఖలతో ఉన్న రాకుమారుడు ఈ భూమిలో ఎక్కడైనా ఉన్నాడా అని తెలుసుకునే ప్రయత్నం చెయ్యండి అని ఉంది. ఆ సందేశాన్ని విన్న మహారాజు కూతురు పంపిన ఆ చిత్రపటం వంక ఆశ్చర్యంగా చూస్తూ కలలో చూసి ఉన్నాడో లేదో కూడా తెలియని ఈ రాకుమారుణ్ణి వరుడుగా వరించటమేంటి? ఇప్పుడు ఈ రాకుమారుణ్ణి నేనెక్కడి నుంచి తీసుకుని వచ్చేది? అది సంభవమేనా అని అర్థం కాక విస్మయంలో ఉన్న అశ్వపతి దగ్గరకు నారద మహర్షి వచ్చారు. అలా వచ్చిన నారద మహర్షికి స్వాగత మర్యాదలు చేసి ఉచిత ఆసనంపై కూర్చోపెట్టిన తరువాత తన కూతురు గీసిన చిత్రపటాన్ని మహర్షికి చూపించి జరిగిందంతా వివరంగా చెప్పి, మహర్షి, అసలు ఎవరు ఈ రాకుమారుడు? ఈ చిత్రపటంలో ఉన్నవాడు నిజంగా ఈ భూమిలో ఎక్కడైనా ఉన్నాడంటారా అని అడిగాడు. దానికి నారద మహర్షి, అశ్వపతి, ఖచ్చితంగా ఉన్నాడు. ఇతను సాల్వరాజైన జుమత్సేనుడి యొక్క కుమారుడు, సత్యవంతుడు. కాకపోతే తరువాతి కాలంలో విధివశాత్తు ఆ సాల్వరాజు గ్రుడ్డివాడు అవటం వలన శత్రువుల చేతిలో అతను సమస్త రాజ్యాన్ని కోల్పోయాడు. అప్పటికింకా తన కొడుకు సత్యవంతుడు చిన్నపిల్లవాడు. అందుకని నిస్సహాయ స్థితిలో ఆ మహారాజు తన భార్య, పుత్రుడితో కలిసి అరణ్యంలో జీవనం సాగిస్తున్నాడు. ఈ సత్యవంతుడు కూడా అరణ్యంలోనే ఉంటూ తల్లిదండ్రులను సేవించుకుంటూ ఉంటున్నాడు. పేరుకు తగ్గట్టే సత్యవంతుడు సత్యనిష్ఠుడు, ధర్మజీవి, సూర్యునితో సమానమైన తేజస్సు కలవాడు, బుద్ధికి బృహస్పతి వంటివాడు, మహావీరుడు, అద్భుత సౌందర్యవంతుడు, జితేంద్రియుడు. కాకపోతే అతను అల్పాయుష్కుడు. అతని ఆయుష్ 20 ఏళ్లు మాత్రమే. ఇప్పుడు అతనికి 18 సంవత్సరాలు.
ఇక ఆ తర్వాత నిర్ణయం మీ ఇష్టం మహారాజా అని చెప్పి ఊరుకున్నాడు నారద మహర్షి. ఇది విన్న అశ్వపతి కూతుర్ని పిలిపించి సావిత్రికి నారద మహర్షి చెప్పిందంతా తెలియజేసి, అమ్మా సావిత్రి, చూస్తూ చూస్తూ నిన్ను ఒక అల్పాయుష్యుడికి ఇచ్చి వివాహం ఎలా చేయగలను? ప్రతి తండ్రి కూతురు సౌభాగ్యాన్నే కోరుకుంటాడు కదా. నేను ఈ వివాహానికి అంగీకరించలేను. నీ మనసు మార్చుకో తల్లి అని అన్నాడు. దానికి సావిత్రి మాత్రం, నేను కలలో చూసిన ఆ రాకుమారుణ్ణే నా భర్తగా వరించాను నాన్నగారు. నేను వరించిన అతను దీర్ఘాయువు కాని అల్పాయుష్కుడైనా సరే అతనే నా భర్త అవుతాడు తప్ప ఇంక ఎవరినీ నేను వరించలేను. నిజంగానే నా కలలో కనిపించిన ఆ రాకుమారుడు ఈ భూమిలో ఉండటం అన్నది ఖచ్చితంగా ఈశ్వర సంకల్పమే కదా నాన్నగారు. అకారణంగా ఏదీ జరగదు కదా. అమ్మవారి దయ కనుక ఉంటే అకాల మృత్యు ఎందుకు వస్తుంది అని ఎంతో దృఢ నిశ్చయంతో అన్నది. దానికి అక్కడే ఉన్న నారద మహర్షి, రాజా, నీ కూతురి యొక్క నిశ్చయాత్మక బుద్ధి చూస్తుంటే చాలా సంతోషంగానూ ఆశ్చర్యంగానూ ఉంది. తను ఎట్టి పరిస్థితుల్లోని ధర్మం తప్పదు. తనని సత్యవంతునికిచ్చే కన్యాదానం చేయటం మంచిది అని నాకు అనిపిస్తుంది అని అన్నాడు. కూతురి వ్యక్తిత్వం తెలిసిన ఆ తండ్రి ఇంక తన కూతురు వేరొకరిని వరించదు అని అర్థం చేసుకున్నాడు. అంతేకాకుండా నీ కూతురి వల్ల ఇరువంశాలు తరిస్తాయి అని తనకి వరాన్ని అనుగ్రహిస్తూ చెప్పిన గాయత్రీమాత పలుకులు జ్ఞప్తికి వచ్చి, ఆ తల్లి పలికినది నిజం కాకుండా ఉంటుందా అని అనుకుంటూ ఆ గాయత్రీమాతపైనే పూర్తి భారం వేసి ఒక మంచి ముహూర్తంలో మంగళ వాయిద్యాలతో పురోహితులు ఋత్విజులతో కలిసి కూతుర్ని తీసుకుని అరణ్యంలో నివసిస్తున్న రాజర్షి అయిన జుమత్సేనుడి ఆశ్రమానికి కాలినడకన బయలుదేరారు. ఆశ్రమానికి చేరగానే అక్కడ అంధుడైన జుమత్సేన మహారాజు ఒక సాలవ వృక్షం కింద కూర్చుని దర్భాసనంపై కూర్చుని ఉన్నాడు. అశ్వపతి ఆ సాల్వరాజుకు నమస్కరించి తనను తాను పరిచయం చేసుకున్నాడు. వెంటనే జుమత్సేనుడు అశ్వపతికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి ఉచిత ఆసనంపై కూర్చుండబెట్టి వారి రాకకు కారణం అడిగాడు. అప్పుడు అశ్వపతి తన కూతురైన సావిత్రిని సత్యవంతునికి ఇచ్చి కన్యాదానం చెయ్యాలనుకుంటున్నాను అని తన కోరికను వ్యక్తపరిచాడు. దానికి జుమత్సేనుడు, అశ్వపతి, మేము రాజ్యభ్రష్టులమై ఈ వనంలో తాపస జీవితం గడుపుతున్నాము అని నీకు తెలుసు కదా. రాజభవనాల్లో ఎంతో సుకుమారంగా పెరిగిన నీ కూతురు ఇక్కడ ఆశ్రమంలో వనవాస దుఃఖాన్ని సహిస్తూ ఎలా ఉండగలదు అని మృదువుగా పలికాడు. దానికి అశ్వపతి, రాజా, ఉత్తమ భర్త లభించడం అన్నది అన్నిటికంటే గొప్ప సంపద కదా. సుఖదుఖాలు అనేవి వస్తూ పోతూ ఉంటాయి. సకల సద్గుణవంతుడైన నీ కొడుకు సత్యవంతుడే, నా కూతురికి తగిన వరుడు అని నిశ్చయించుకునే నేను నీ వద్దకి వచ్చాను అని దృఢంగా పలికాడు. అది విన్న జుమత్సేనుడు కూడా సంతోషంగా తన అంగీకారాన్ని తెలపగానే అక్కడే ఉన్న సావిత్రి పెద్దలందరి అంగీకారంతో సత్యవంతుని మెడలో పూలమాల వేసింది. ఆ తరువాత శాస్త్రోక్తంగా వివాహ సంస్కారం కూడా పూర్తి చేసి కూతురిని అల్లుడైన సత్యవంతుని చేతికి అప్పచెప్పి ఆనందంగా రాజ్యానికి తిరిగి వెళ్లాడు అశ్వపతి. సావిత్రి లాంటి భార్యను పొందినందుకు సత్యవంతుడు తాను కోరుకున్న వరుణ్ణి భర్తగా పొంది సావిత్రి ఎంతో సంతోషంగా దాంపత్య జీవితంలో అడుగుపెట్టారు. అత్తమామలకు సేవ చేసుకుంటూ భర్తకి తగిన ఇల్లాలుగా అందరినీ సంతుష్టపరుస్తూ కాలం గడపసాగింది. కాని నవ్వుతూ ఆనందంగా ఉన్న ఆ తల్లిలో అగ్ని పర్వతమే దాగి ఉంది. రోజులు గడుస్తున్న కొద్దీ రోజులు లెక్క పెట్టుకుంటుంది. భర్త ఆయువా తరిగిపోతుంది. నారద మహర్షి చెప్పిన విధంగా తన భర్త మరణానికి ఇంకా 4 రోజులే మిగిలి ఉన్నాయి అన్నప్పుడు తన మనసులోని బాధని ఏమాత్రం బయట పడనివ్వకుండా అత్తమామల అంగీకారంతో నిద్రాహారాలు మాని ఒక వ్రత దీక్షను చేపట్టింది. వ్రత దీక్షలో 3 రోజులు పూర్తి చేసుకుంది. వ్రతం యొక్క ఆఖరి రోజే సత్యవంతునికి చివరి రోజు కూడా. ఆ రోజు రానే వచ్చింది. ఎప్పటిలానే ప్రాతకాలమే తాను చేయాల్సిన నిత్యకృత్యాలన్నీ పూర్తి చేసుకుని అత్తమామలకు తగిన సేవలు చేసుకుని సమిదలు పువ్వులు తేవటానికి అడవిలోకి వెళ్లటానికి సిద్ధపడుతున్న తన భర్త దగ్గరకు వెళ్లి, స్వామి, ఈ రోజు మీతో పాటు నన్ను కూడా తీసుకుని వెళ్ళండి. ఈ రోజు మిమ్మల్ని నేను క్షణికాలం కూడా వదలకూడదు అన్నది నా వ్రతము అని అన్నది. దానికి సత్యవంతుడు,
ప్రియా, ఈ వింత వ్రతమేంటి? ఎర్ర తామర పువ్వుకి ఎర్ర రంగు పూసినట్టు ఉత్తమరాలివైన నీ వంటి సాధ్వికి అసలు వ్రతాలెందుకు చెప్పు? గంగాధరుడిపై భక్తి, సర్వభూత దయ కనుక ఉంటే మోక్షము తనంతట తానుగా నిన్ను వరిస్తుంది. నీకెందుకు ఈ వ్రతాలు చెప్పు? ఈ పర్ణశాల కష్టాలు నీకు చాలవన్నట్టు ఈ అడవిలో కష్టాలు కూడా నీకు అవసరమా? అయినా ఎన్నడూ ఏదీ కోరని నువ్వు ఈ రోజు ఇలా అడిగావు. సరేలే, వెళ్దాం పద అన్నాడు. ఇద్దరూ కలిసి అత్తమామల అంగీకారంతో బయలుదేరారు. అలా వెళ్తూ వెళ్తూ భార్యకి అడవిలోని వివిధ దర్శనీయ స్థలాలన్నీ వివరించి చెప్తున్నాడు. దారిలో పళ్ళు, కాయలు, పూజకు కావలసిన సమిదలు, తుమ్మి పూలను, వంటకు కావలసిన ఎండు పుల్లలను సేకరిస్తూ ముందుకు వెళ్తున్నారు. మనసులోని భయాన్ని ఏమాత్రం బయటకు తెలియనివ్వకుండా తన ప్రాణనాథునితోటి, స్వామి, ఇంక సమయం అవుతుంది, కావలసినవన్నీ సమకూరాయి కదా, అత్తమామలు ఎదురు చూస్తూ ఉంటారు, ఇంక బయలుదేరదామా అని అంది. అప్పుడు సత్యవంతుడు, సరే దేవి, ఇంక వెళ్దాం పద అని బయలుదేరే లోపులో ఉన్నట్టుండి అతనికి తీవ్రమైన తలనొప్పి బాధించటంతో అక్కడికక్కడే తూలి పడిపోతుంటే పక్కనే ఉన్న సావిత్రి వెంటనే పట్టుకుని భర్త తలని తన ఒళ్ళో పెట్టుకుని పడుకోబెట్టుకుంది. ఇంక సమయం ఆసన్నమయ్యింది అని గ్రహించింది. చల్లబడిపోతున్న తన భర్త శరీరాన్ని చూసి పట్టరాని దుఃఖంతో, పరమేశ్వర, మిమ్మల్ని పూజించిన వారికి శతాయువు అంటారే, నిరంతర శివచింతనలోనే ఉండే నా భర్తకి ఇలా జరగటం న్యాయమేనా తండ్రి అని బాధపడుతున్న సమయంలోనే యమధర్మరాజు కాలపాశం పట్టుకుని ఎదురుగా గోచరించాడు. వెంటనే యముడు పాశంతో సత్యవంతుని సూక్ష్మదేహాన్ని పట్టి దక్షిణ దిశగా తీసుకుని వెళ్లిపోతున్నాడు. అది చూసి మహాసాధ్వి అయిన సావిత్రి యముని వెంట తన భర్తని అనుసరిస్తూ వెళ్లసాగింది. అది చూసిన యమధర్మరాజు సావిత్రిని, నువ్వు ఈ విధంగా రాకూడదు, ఈ దారిలో ఎవరూ మానుష శరీరంతో రాకూడదు తల్లి, అక్కడే ఆగిపో. నీ భర్త కాలధర్మం చెందాడు, మరణించిన తరువాత ఎవరూ ఎవరికీ ఏమీ కారు. జ్ఞానదృష్టితో అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యి. కర్మవశాన జీవుడికి ఈ సంయోగ వియోగాలు తప్పవు. కాకపోతే నువ్వు కాలస్వరూపుడునైన నన్ను దర్శించి నాతో రాగలుగుతున్నావు అంటే అసామాన్యమైన నీ తపశ్శక్తికి, పాతివ్రత్య దీక్షకి మెచ్చాను. నీ భర్త ప్రాణాలను తప్ప మరి ఏదైనా వరం కోరుకో, అనుగ్రహిస్తాను అని అన్నారు. అప్పుడు సావిత్రి, ధర్మరాజా, ఎన్నో జన్మల పుణ్యఫలంగా సాక్షాత్తు శ్రీమన్నారాయణ యొక్క స్వరూపమే అయిన మీ దర్శన భాగ్యం నాకు లభించింది. అలాంటిది మీరు ఈ విధంగా చేయటం ధర్మమా తండ్రి? సూది వెంట దారంలా నా ప్రాణనాథుని వెంట నేను కూడా వస్తాను, కాదనకండి. ఏదైనా వరం కోరుకోమన్నారు కనుక మా మావయ్య గారికి చూపు ప్రసాదించండి అని కోరుకుంది. సరే, నువ్వు కోరినట్టే మీ మావయ్య గారికి చూపు వస్తుంది, తదాస్తు, ఇక వెళ్ళమ్మా అని వరాన్ని ప్రసాదించి వెళ్ళిపోతున్నాడు యముడు. అప్పుడు సావిత్రి మళ్లీ యమధర్మరాజుతో, యమధర్మరాజా, సంయమని పురాధిప, మిమ్మల్ని సమవర్తి అంటారు కదా, అందరి దుఃఖాలని శమింపచేస్తారు కాబట్టి మీరు శమనుడు, లోకాలని నియంత్రిస్తారు కనుక మీరు యముడు, కాలస్వరూపుడిగా సమస్తాన్ని ధర్మబద్ధంగా నడిపిస్తారు కనుక మీరు కాలుడు, సత్పురుషులైన వారు తమ వద్దకు వచ్చిన శత్రువులపై కూడా దయ చూపుతారు కదా, మరి మీకు నా యందు దయ కలగటం లేదా అని పలికింది. దానికి ధర్మరాజు, తల్లి, నీ మాటలు నాకు అమితానందాన్ని కలిగిస్తున్నాయి, కాని నీ భర్తని తిరిగి ఇవ్వటం మాత్రం సాధ్యం కాదు, కనుక ఇంకా ఏదైనా వరం కోరుకో, ప్రసాదిస్తాను, నీ పతి ప్రాణాలు తప్ప అని అన్నాడు. అప్పుడు సావిత్రి ఈసారి తన రెండో వరంగా, ధర్మరాజా, మా మావగారికి పోయిన రాజ్యం తిరిగి వచ్చేలా అనుగ్రహించండి అని కోరుకుంది. సరే, నీవు కోరునట్టే జరుగుతుంది, తదాస్తు, ఇక వెళ్ళు తల్లి అని రెండో వరాన్ని కూడా అనుగ్రహించి వెళ్ళిపోతున్న యముడితో స్థిర చిత్తంతో మళ్లీ ఈ విధంగా ధర్మచర్చ చేసింది. ధర్మరాజా, ఎవరితోనైనా 7 అడుగులు నడిచినా, 7 మాటలు మాట్లాడినా స్నేహం కలుగుతుంది అని అంటారు కదా, అందులోనూ మహాత్ముల దర్శనం, మహాత్ముల స్నేహం వృధా కాదు కదా. అందున మీతో ఇంత స్నేహం ఏర్పడిన తరువాత నన్ను వెళ్ళిపోమనటం మీకు న్యాయమా చెప్పండి అని అడిగింది. దానికి యమధర్మరాజు, సావిత్రి, నువ్వు నాతో
ఇక్కడి దాకా అయితే రాగలిగావు కాని ఇంతకు మించి రావటం అంత తేలిక కాదు సుమా అని నరకానికి వెళ్లే పాపాత్ముల గురించి, స్వర్గానికి వెళ్లే పుణ్యాత్ముల గురించి వివరించి చెప్పి, నువ్వు నరకానికి వెళ్లవలసిన దానవు కాదు తల్లి, తిరిగి వెళ్ళు అని అన్నాడు. దానికి సావిత్రి, ధర్మరాజా, శత్రు మిత్రాది భేదం లేకుండా సమన్యాయం చేసే మిమ్మల్ని ధర్మమూర్తిగా కొలుస్తారు కదా, సత్పురుషులతో సత్పురుషుల సమాగమం ఎన్నడూ నిష్ఫలం కాదు కదా, మరి అలాంటి ధర్మమూర్తి అయిన మీతో నా ఈ సమాగమం నిష్ఫలం ఎలా అవ్వగలదు చెప్పండి అని అడిగింది. తన మృదుమధురమైన ధర్మసమ్మతమైన పలుకులకు సంతోషిస్తూ, తల్లి, నీ పలుకులు నాకు ఎనలేని సంతోషాన్ని కలిగిస్తున్నాయి. నీ భర్తని తిరిగి ఇవ్వటం మాత్రం సాధ్యం కాదు కాబట్టి ఇంక ఏదైనా వరం కోరుకో అన్నాడు యమధర్మరాజు. అప్పుడు సావిత్రి, ఈసారి తన పుట్టింటి వారి కోసం, ధర్మరాజా, నా 3వ వరంగా మా నాన్నగారికి పుత్ర సంతానాన్ని ప్రసాదించండి అని అడిగింది. సరే, నువ్వు కోరినట్టే మీ నాన్నగారికి పుత్రశతం అంటే 100 మంది పుత్ర సంతానం కలుగుతుంది. ఇక తిరుగు వెళ్ళు తల్లి అని దీవించి వెళ్ళిపోతున్నాడు యముడు. చెక్కు చెదరని లక్ష్యంతో ధీరురాలైన సావిత్రి ఈసారి యమధర్మరాజు ఎదుట చేతులు జోడించి ఆర్తిగా పరిపరి విధాలుగా స్తుతించింది. ధర్మరాజా, మీ తండ్రి సూర్యభగవానుడు ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహ ఫలంగా మిమ్మల్ని పొందారు. మీరు సాక్షాత్తు ఆ నారాయణ స్వరూపులే. మమ్ములను కాపాడే పరమేశ్వరి రూపాల్లో ఉన్నది నీవే తండ్రి. సగుణ నిర్గుణ రూపాలతో ఉన్నది కూడా నీవే తండ్రి. నిన్ను ఇంకా ఏమని కొలిచేది? హే ఈశ్వరా, నాకు పతిభిక్ష పెట్టుము తండ్రి అని ఆర్తితో స్తుతించింది. అప్పుడు యమధర్మరాజు ఆ మహాపతివ్రత మహాజ్ఞాని అయిన సావిత్రీమాత తనను స్వయంగా ఆ పరమేశ్వరుని యొక్క కాలస్వరూపంగా గుర్తించి చేసిన ఈశ్వర స్తుతికి ప్రసన్నుడై, అశ్వపతి పుత్రి సావిత్రి, నీ చరిత్ర వేద సమ్మతమైనది తల్లి. ఇహపరాల్లో నీ వంటి స్త్రీరత్నం ఇంకొకరు ఉండరు. అద్భుతం నీ చరిత్ర. నీ యొక్క ఈ చరిత్రను విన్నవారి జన్మ ధన్యము. వారి సమస్త అభీష్టాలు నెరవేరుతాయి. కోరినట్టుగానే నీ తండ్రికి 100 పుత్రులు కలుగుతారు. అంతేకాకుండా నీ భర్త సజీవుడై నీ దరికి చేరతాడు. అత్తమామలతో కలిసి నీవు నీ భర్త చిరకాలం అన్యోన్య దాంపత్య సుఖాన్ని, సామ్రాజ్య సుఖాలని అనుభవించి అంత్యకాలంలో శివ సాయుధ్యాన్ని పొందుతారు అని ఆశీర్వదించి యమధర్మరాజు అంతర్ధానమయ్యారు. ఇక్కడ తన భర్త సత్యవంతుడు యమపాశం నుండి సజీవుడిగా తిరిగి వచ్చాడు. భర్తకు అత్తమామలకు జరిగిందంతా చెప్పింది. దేవతలు కూడా సావిత్రి పాతివ్రత్య శక్తికి కుసుమ వర్షం కురిపించారు. సావిత్రి లాంటి ఉత్తమురాలని పొంది ఇరు వంశాల వారు సంతోషంగా జీవించారు. చెక్కు చెదరని లక్ష్యంతో ధర్మశీలి అయిన సావిత్రి ఏకంగా ధర్మరాజు దగ్గర చేసిన ఈ ధర్మ చర్చ ఒక తపస్సులా మారింది. ఆ ధర్మ ప్రవర్తనకు ముగ్ధుడైపోయి యముడు తనంతట తానుగా భర్తను తిరిగి ఇచ్చాడు. ఇదే మహాపతివ్రత సావిత్రి మాత యొక్క దివ్య చరిత్ర. కాలస్వరూపుడైన ఆ మహాకాలుని యొక్క దివ్య చరణాలకు నన్ను నేనే సంపూర్ణంగా సమర్పించుకుంటూ సర్వం శివార్పణమస్తు. స్వస్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా తదుపరి వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంకొక దివ్యమైన భగవద్భక్తుల కథతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం. కృష్ణ సఖి.